దాచుకుంటూ తిండి ఒక సమయానికి టైంకి అన్నం దొరకకుండా, ఒక సమయానికి నీళ్లు దొరకకుండా, పడుకోవడానికి వ్యవస్థ లేకుండా ఇంత కష్టాన్ని భరిస్తూ ఎంతో మంది యువత దేశభక్తులు, నిజమైన దేశభక్తులు అంటే వాళ్ళు సైనికులు. నిజమైన దేశభక్తులు అంటే వాళ్ళు పూర్వము పోరాడిన యోగులు ఎంతో మంది ధర్మరక్షణ, దేశ రక్షణ పూర్వం చూసినాం మనము. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సైనికుల్ని చూడాలి మనము. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన శ్రమ లెక్క కట్టలేనిది, వెల కట్టలేనిది. ఎంత ధనం ఇచ్చినా కూడా ముందే నిశ్చయమైపోతారు. ప్రాణం పోయినా సరే నేను దేశాన్ని కాపాడుకోవాలి, ముష్కరుల నుంచి, దుర్మార్గుల నుంచి, అట్లాంటి కబంధ హస్తాల నుంచి మనం బయటపడ్డాము. మళ్ళీ అట్లాంటి కబంధ హస్తాల్లో పడొద్దు, ఆ సంఖ్యలు మళ్ళీ మనకు పడొద్దు అని చెప్పేసి కంచె వేసుకొని, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కాచుకుంటూ అక్కడ ఉంటారు. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ కుటుంబాలు చేసిన త్యాగాలు, ఆ ఉద్యోగాన్ని పంపించిన తల్లులకు జోహార్లు చెప్పాలి, ఆ ఉద్యోగానికి పంపించిన తండ్రులకు నమస్కారం చెప్పాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మనం వాళ్ళకి శక్తిని ఇవ్వాలి, మనకు ప్రోత్సాహం ఇవ్వాలి వాళ్ళకు. అట్లాగే ఇంకా ముందు దేశభక్తులు తయారయ్యి ఇంకా దేశం కోసము రక్షణ చేయడానికి